నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం అనేది చాలా కామన్ గా వినిపిస్తున్నటువంటి పదం. సో నెపోటిజం ఏంటంటే ఒక హీరో కొడుకు మళ్ళీ సినిమాలోకి రావడం, ఆయనే మళ్ళీ స్టార్ అవడం, ఈ విధంగానే వస్తుంది. కానీ స్వతహాగా జనాల్లోంచి హీరోగా అయిన వాళ్ళని మనం వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఈ క్రమంలో కానీ చూసుకున్నట్లయితే నెపోటిజం గా వచ్చినప్పటికీ ఒక గొప్ప వంశంలోంచి వచ్చినటువంటి ఒక హీరోకి మాత్రం ఇంకా అంత మంచి అవకాశాలు రాలేదు. బట్ ఇప్పటి వరకు ఆయన తీసుకొచ్చినటువంటి డైరెక్టర్లకు మాత్రం మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. సో ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు, నందమూరి కళ్యాణ్ రామ్. సో నందమూరి కళ్యాణ్ రామ్ గారికి వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు ఆయన సినిమాలు హిట్ అయినటువంటి విషయాలు. బట్ ఆయన తీసుకొచ్చినటువంటి డైరెక్టర్లు మాత్రం ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నారు. ఇక ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే అతనొక్కడే సినిమాతో సురేందర్ రెడ్డి గారిని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేశారు మన కళ్యాణ్ రామ్ గారు. ఇక దాని తర్వాత వరుస పెట్టి హిట్లు వస్తూనే ఉన్నాయి. బట్ లాస్ట్ తీసినటువంటి అఖిల్ తో హీరోగా వచ్చినటువంటి సినిమా ఏజెంట్ తోనే కాస్త డిజాస్టర్ అందుకున్నాడు సురేందర్ రెడ్డి. దాని బిఫోర్ తీసినటువంటి రేసుగురం కావచ్చు, మరికొన్ని సినిమాలు కావచ్చు, అన్ని కూడా సూపర్ హిట్స్లే. ఇక 10 ఏళ్ల క్రితం మన ముందరికి పటాస్ తో అనిల్ రావిపూడి గారిని ఇంట్రడ్యూస్ చేశారు మన కళ్యాణ్ రామ్. సో దాని తర్వాత వరుసగా 8 సినిమాలు పటాస్ దగ్గర నుంచి మొదలుపెట్టి నిన్న వరకు వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న వరకు కూడాను కంటిన్యూస్ గా తీసినటువంటి 8 సినిమాలు కూడాను సినీ ఇండస్ట్రీలో మంచి హిట్స్ ని అందుకున్నాయి. ఇక నెక్స్ట్ గా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఛాన్స్ కింద వశిష్ఠ గారికి బింబిసార అనేటటువంటి సినిమాతో ఛాన్స్ ఇచ్చారనమాట కళ్యాణ్ రామ్. సో ప్రెసెంట్ ఆయన నెక్స్ట్ సినిమానే ఏకంగా చిరంజీవి గారితో విశ్వంబర తీస్తున్నారు. సో ఈ క్రమంలో కానీ తీసుకున్నట్లయితే వశిష్ఠ గారు నెక్స్ట్ రామ్ చరణ్ గారితో ప్రాజెక్ట్ అనుకున్నారంట. బట్ గేమ్ చేంజర్ సినిమా లేట్ అవడం అండ్ దాంతోపాటు ప్రెసెంట్ అయిన బుచ్చిబాబు సినిమా గారితో కమిట్ అవ్వడం వల్ల సో మొత్తానికి సినిమా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఓవరాల్ గా 5 years వరకు పట్టేటటువంటి ఛాన్స్ ఉండటంతో నెక్స్ట్ కళ్యాణ్ రామ్ గారితోనే బింబిసారా 2 ని ప్లాన్ చేస్తున్నారంట వశిష్ఠ గారు ఆఫ్టర్ విశ్వంబర తర్వాత. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కళ్యాణ్ రామ్ గారికి మళ్ళీ ఒక హిట్ వచ్చే ఛాన్స్ ఉందని ప్రెసెంట్ సోషల్ మీడియాస్ లో తెగ ట్రెండ్ అవుతున్నటువంటి ఒక విషయం. సో కళ్యాణ్ రామ్ గారు రీసెంట్ గా చూసుకున్నట్లయితే హీరో కన్నా కూడా ప్రొడ్యూసర్ గా బాగా సక్సెస్ అవుతున్నారు. దేవరా సినిమాతో మనం ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఈ క్రమంలో కానీ చూసుకున్నట్లయితే కళ్యాణ్ రామ్ గారి సినిమాల్లో కాన్సెప్ట్ ఉన్నప్పటికీ ఎందుకో జనాలు అంతగా మెచ్చుకోవట్లేదు ఆయన్ని. సో దీనికి రకరకాల కారణాలు ఉన్నప్పటికీ మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఇప్పటి వరకు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇంతమంది డైరెక్టర్స్ మంచి సక్సెస్ ని అందుకున్నారు కదా. సో వీళ్ళు తీసినటువంటి సినిమాస్ లో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.